TS99కి స్వాగతం. పాపన్నపేట 79వ భారత స్వాతంత్ర దినోత్సవం వేడుక శుక్రవారం పాపన్నపేట మండల వ్యాప్తంగా అట్టహాసంగా జరిగింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద సతీష్ కుమార్, మండల పరిషత్ కార్యాలయం వద్ద DLPO సురేష్ బాబు, ఠాణాలో SI శ్రీనివాస్ గౌడ్, మండల వానరుల కేంద్రం వద్ద విద్యాధికారి ప్రతాప్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారి అన్వర్ మూవెన్నెల జెండా ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. వివిధ శాఖల సిబ్బంది ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి గారు, దేవస్థానం సిబ్బంది, పాపన్నపేట పోలీస్ సిబ్బంది మరియు దుకాణదారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రాతకాలంలో అమ్మవారి దగ్గర అభిషేకం, తెలంగాణ చేసి ఈ యొక్క జెండా వందన కార్యక్రమంలో ఆ కార్యనిర్వహణాధికారి మరియు అందరూ సిబ్బంది కూడా ప్రాగస్ట్యంలో పాల్గొని దేశవ్యాప్తంగా అందరూ కూడా సురక్షితంగా ఉండాలని రాష్ట్రము, దేశము, జిల్లాల వారిగా కూడా ఈ యొక్క ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని 79వ స్వతంత్రం భాగంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వనదుర్గ భవానీ మాతాకి జై. 15వ ఆగస్టు పురస్కరించుకొని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం నందు పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నందు పాల్గొన్న సిబ్బందికి మరియు వర్తక సంఘంకు మరియు వచ్చిన భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ మరియు దేవస్థానం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ దేవస్థానము ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అందరూ కూడా సిబ్బంది అందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భక్తులకు అందరికీ కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించేటందుకు అందరం కృషి చేయాలని చెప్పేసి, డోనర్స్ను కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి, వచ్చిన డోనర్స్ను కానీ భక్తులను కానీ అందరికీ కూడా మంచి దర్శనము, వాళ్లకు తగిన వసతి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దేవాదాయ శాఖ తరఫున గురించి కూడా మన అధికారులు మరియు ఇంజనీర్లు అందరూ కూడా మన దేవస్థాన డెవలప్మెంట్ గురించి కూడా మన మాస్టర్ ప్లాన్ వేయడానికి గురించి కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే మాస్టర్ ప్లాన్ కూడా మనకు ఇచ్చేస్తే ఇంకా అభివృద్ధి ఎక్కడెక్కడ ఏ ప్లేస్గా ఎక్కడెక్కడ ఇంకా వేరే ఏం నూతన కన్స్ట్రక్షన్స్ కానీ భక్తులకు వసతులు కానీ కల్పించేటప్పుడు చర్యలు తీసుకుంటాము అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.